క్రికెట్ అభిమానులంతా భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదలు కాబోయే టెస్ట్ సిరీస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బాక్సింగ్ డే రోజున మొదలు కాబోయే టెస్ట్ మ్యాచ్ సెంచురియన్లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ కూడా ప్రారంభించాయి. టీమిండియా ఈ సిరీస్ కూడా కైవసం చేసుకుని మెజారిటీ విజయాలతో సొంత గడ్డకు తిరిగి వెళ్లాలన్న తాపత్రయంతో ఉంది. పనిలో పనిగా దక్షిణాఫ్రికా గడ్డపై కూడా భారత జట్టు మొట్టమొదటి టెస్ట్ సిరీస్ విజయాన్ని సొంతం చేసుకోవాలన్న తపనతో ఉంది. ఇదంతా పక్కన పెడితే త్వరలో జరగబోయే టీ20 ప్రపంచ కప్ మరో ఎత్తు. వైట్ బాల్ క్రికెట్లో భారత జట్టు ప్రదర్శన ఆధారంగా ప్రపంచ కప్ కోసం జట్టును ఎంపిక చేయడానికి కసరత్తులు చేస్తోంది టీమిండియా మేనేజ్మెంట్. అంత బాగానే ఉంది, కానీ జట్టు కెప్టెన్ ఎంపిక విషయంలో టీమిండియాకు మరోసారి చుక్కెదురు కానుంది. టీమిండియాకు ఈ విషయంలో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. భారత జట్టు టీ20 కెప్టెన్ గురించి చాలా కాలంగా చర్చ నడుస్తోంది. భారత టీ20 జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతడు జట్టులోకి తిరిగి ఎప్పుడొస్తాడో చెప్పలేని పరిస్థితి. దీంతో అతనికి ప్రత్యామ్నాయంగా సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించింది భారత సెలక్షన్ కమిటీ. కానీ ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరం కానున్నాడు. కాలిమడమ గాయం కారణంగా త్వరలో జరగబోయే ఆఫ్ఘనిస్తాన్ తో 3 టీ20 సిరీస్ కు దూరం కానున్నాడు. అతడు ఎప్పుడు కోలుకుంటాడు అనే విషయంపై ఇప్పటికైతే స్పష్టత లేదు. ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అయితే టీ20 ఫార్మాట్ కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు బీసీసీఐ మరో కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీ20 ప్రపంచ కప్ సమయానికి భారత జట్టుకు ఎవరు కెప్టెన్ గా వ్యవహరిస్తారు అనేది ప్రధాన అంశంగా నిలిచింది. మరి బీసీసీఐ అలానే జట్టు యాజమాన్యం కెప్టెన్సీ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.